అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా కొత్త సినిమా వచ్చే నేపథ్యంలో ఇవాళ కొత్తగా నేను ఇప్పుడే తెలుసుకున్నాను. కృష్ణ గారికి 50 సంవత్సరాలు ఆయన సినీ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు 50 సంవత్సరాలు వస్తుంది అని చెప్పని ఈ హృదయపూర్వకంగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇంకా 100 సంవత్సరాలు ఆయన ఇలాగ ఆయురారోగ్యంతో ఉంటూ ఇంకా ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి కొత్త సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మా చక్రవర్తి మరి ఆ తండ్రి గారు కానీ ఆ కుటుంబం నాకు ఒక 40 సంవత్సరాల నుంచి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పిల్లలు ఎప్పుడూ కూడా మా కుటుంబంలో మా పిల్లలాగే ఉండవు. నిన్న వచ్చి అంకుల్ కొత్త సినిమా తీస్తున్నాను, ఇవాళ ఆడియో ఫంక్షన్ అంటే చాలా సంతోషించాను. చాలా తప్పకుండా ఆ సినిమా మరి సక్సెస్ అయ్యి ఇంకా మంచి పేరు రావాలని, అందులో ఎవరైతే నటినట్టున్నారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా హీరో గురించి కూడా అడిగాను. ఎవరైనా అంటే కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు, వారి నుంచి ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించిన మోసగాళ్లకు మోసగాడు కృష్ణ గారి హీరోగా, నిర్మాతగా పద్మాలయ బ్యానర్ల మీద నిర్మించిన చిత్రం అది. అందులో ఆయన హీరో, మా చెల్లయ్య విజయ నిర్మల హీరోయిన్. ఆ పేరుతో ఈ రోజున కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఈ సినిమాని నిర్మించడం అనేది పెద్ద సాహసం. నేను రాత్రి వరకు మోసగాడు అంటే ఖచ్చితంగా కౌబాయ్ సినిమాయే తీస్తున్నాడు అనుకున్నాను. సుధీర్ని చెప్పాడు సుధీర్, సార్ అది కాదు సార్, ఇది డిఫరెంట్ స్టోరీ, అది మావయ్య గారి టైటిల్ పెట్టుకున్నామని చెప్పాడు. చక్రి నిర్మాతగా, బోస్ దర్శకుడుగా నిర్మించిన ఈ చిత్రం, గతంలో ఈ సంస్థ చాలా అద్భుతమైన సినిమాలు తీసింది. అద్భుతం అంటే వేల కోట్లతో తీసిన సినిమాలు కాదు, టీవీలు పగలగొట్టేసి అసలు అలాంటి సినిమా ఇలాంటి సినిమా అని చెప్పిన సినిమాలు కాదు, నిజాయితీగా తీసిన సినిమాలు, అతి తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు, అందరూ సహభాష అనిపించుకున్న సినిమాలు. మామూలు రోజుల్లో అయితే ఆ 3 సినిమాలు 100 రోజులు ఆడాలి. ఇలాంటి కష్ట రోజుల్లో 50 రోజులు ఆడాయంటే నిర్మాతని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. నారాయణరావు గారు చాలా విపులంగా నా కెరీర్ గురించి మీకు అందరికీ చెప్పారు. అందుకు నారాయణరావు గారికి కృతజ్ఞతలు. అది మోసగాళ్ళకు మోసగాడు, వెరీ గుడ్ టైటిల్. సుధీర్ బాబు గెటప్ నేను చూశాను స్టిల్స్లో, చాలా బాగుంది. ఆ టైటిల్తో సుధీర్ డెఫినెట్గా హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. ఈ రోజున రిలీజ్ అవుతున్న ఈ క్యాసెట్ సూపర్ హిట్ అవ్వాలని, మోసగాళ్ళకు మోసగాడు ఈ మా సినిమాతో పాటు మా సినిమా ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కృష్ణ గారి 50 సంవత్సరాల గురించి అన్నయ్య నారాయణరావు గారు చాలా బాగా చెప్పారు. ఈరోజు ముఖ్యంగా సుధీర్ బాబు తను యాక్ట్ చేసిన చిత్రం పేరు మోసగాళ్ళకు మోసగాడు. అది నేను కృష్ణ గారు యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అంత పెద్ద హిట్ అయ్యి హీరోకి, హీరోయిన్కి, నిర్మాతకి, టెక్నీషియన్స్కి అందరికీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ మోసగాళ్ళకు మోసగాడు సుధీర్, ఎందుకంటే మేమంతా క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. మంచి ఎనర్జీ ఉన్న హీరో. అలాగే క్రికెట్లో కూడా మీరు మొన్నే చూసుంటారు, సీసీఎల్లో కూడా చాలా ఎనర్జీగా, చాలా చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా ఉండే వ్యక్తి సుధీర్ బాబు. ఫైట్స్, సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తాడు. డెఫినెట్గా ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకురావాలని, ఈ సినిమా హిట్ అవ్వాలి.
ప్రొడ్యూసర్కి 4 రాళ్ళు మిగలాలి. అలాగే మొత్తం టోటల్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ లెజెండరీ పర్సనాలిటీ సూపర్ స్టార్ కృష్ణ గారికి 50 years అయింది. ఇట్స్ రియలీ అన్ ఆనర్ టు బీ హియర్. అండ్ ఆ సినిమా టైటిల్ మోసగాళ్ళకు మోసగాడు. ఫస్ట్ చెప్పారు ఇప్పుడు పెద్దలు, ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ తెలుగు మూవీలో. సో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, చాలా పవర్ఫుల్ టైటిల్. ఆ టైటిల్ ఇప్పుడు సుధీర్ పెట్టాడు. సో నాకు తెలిసి పెట్టారంటే ఆ టైటిల్ తగ్గట్టు చాలా కష్టపడి ఉంటారు టీం అంతా. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇవాళ. ఎందుకు అంటే మోసగాళ్ళకు మోసగాడు అన్న టైటిల్, అప్పటి టైటిల్, అప్పటి హీరో వాళ్ళందరి ముందు వాళ్ళు ఉన్న వేదిక మీద నేను ఇవాళ ఉండగలగటం అన్నది నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే టైం మిషన్లో ఆ రోజులకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ ఒరిజినల్ అప్పటి సినిమాకి అటెండ్ అయిన ఫంక్షన్లో అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా ఈ సినిమా బాగుండాలని కోరుకునే వాళ్ళు వస్తారు, ఎందుకంటే శ్రేయోభిలాషులు వస్తారు. అలాగే నేను కూడా ఇవాళ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సుధీర్ బాబు గారు. ఆయన బేసిక్గా సినిమాకి ఆయన ఎదుగుతూ వస్తున్నాడు. ఆయన విషయంలో నాకు ముచ్చటేసే విషయం ఏంటంటే, నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే, ఆయనకున్న ఒక టాలెంట్ కాకుండా ఆయన అదృష్టం ఏంటంటే ప్రేక్షకులు ఎటువంటి ప్రేక్షకులు ఉన్నారంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న సినిమాల్ని చక్కగా ఆదరించి, అతను కొంచెం రిస్క్ చేసి, కొంచెం అంటే ఇలాంటి సినిమాల్లోనే ఫిక్స్ అయిపోవాలని కాకుండా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి, అతని బాడీ లాంగ్వేజ్కి, అతని స్టైల్కి, అతని కన్వీనియన్స్కి సూట్ అయ్యి మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్తున్న అతన్ని చక్కగా ఆదరిస్తున్న ప్రేక్షకులు అతనికి దొరకటం ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో 3 పాటలు రాశాను. అండ్ బోస్ గారితో నాకు పరిచయం యాక్చువల్గా డీకే బోస్ అప్పుడు జరిగింది. అందులో మౌలా మౌలా సాంగ్ రాసేటప్పుడు ఆయన మంచి సిచ్యువేషన్స్, మంచి కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పిక్చరేషన్ కూడా ఎలా తీస్తున్నారో చెప్పి చేయించుకుంటారన్నమాట వర్క్ అంతా. సుందరి సాంగ్ అండ్ ఫస్ట్ సాంగ్, ఇంకా చాలా చాలా సాంగ్, హలో హలో సాంగ్. సో ఈ 3 songs మణికంఠ కుమార్ కాద్రి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఈ పాటతో అండ్ సుధీర్ గారికి నేను వర్క్ చేయడం అంటే నాకు బాగా మంచి, ఈ మధ్యకాలంలో మేము బాగా మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాం. ఆయన వెర్స్టైల్ పెర్ఫార్మెన్సెస్ కానీ అవి కానీ చాలా మంచి సినిమాలు తీస్తున్నారు ఆయన. తప్పు కాదు, తప్పు కాదు, సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు. రేయ్, ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గరికి రండిరా.